యేసుక్రీస్తు నామంలో చేరొచ్చి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానంలో ఇంతవరకు కూడా పాటల ద్వారాను, వాక్యం ద్వారాను, అలాగే ప్రార్థన ద్వారాను, దేవుని వాక్యం చదువుటలోను సహకరించిన వారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములునైనా, మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ కాపాడి దినదినము అభివృద్ధి చేస్తూ ఆత్మీయ జ్ఞానంతో తండ్రి మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మా జీవితాల్లో ఉన్న లోటుపాట్లను సరి చేసుకుంటూ మేము ఎలా అయితే నీ వాక్యం ద్వారా బలపడాలో అలాంటి విషయాలు మాకు నేర్పిస్తూ నాయన మమ్ములను మీలో స్థిరపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. ఇదిగో చేరువచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి వారి ఆత్మీయ జీవితానికి కావలసిన సంగతులు నేర్పించండి. అల్పుడినై నన్ను, దీనుడినై నన్ను మరుగుపరిచి మీ కృపతో మీరే తండ్రి జ్ఞానం ఇచ్చి మాట్లాడమని తండ్రి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి వింటున్న ప్రతి ఒక్కరూ ప్రతి మాటను అంగీకరిస్తూ ఆలోచిస్తూ అలా ఉన్నావో లేవో పరిశీలన చేసుకుంటూ తమ జీవితాల్లో మా యొక్క జీవితాన్ని బలపరుచుకుంటూ ప్రతి ఒక్కరము కూడా మీ యందు భయభక్తులు కలిగి విశ్వాసంలో పెంపొందింపబడే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని తండ్రి మీరే నాతో ఉండండి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతుమాలుకుని వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనకిచ్చిన కృపను చొప్పున మరొక ఆదివారం దేవుని నామాన్ని మహిమపరుస్తూ అలాగే మన ఆత్మీయ జీవితాన్ని కడుతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరొక రోజు ఆయన సన్నిధానంలో మనల్ని ఉంచాడు. అందుకు ఎల్లవెల్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండేవారంగా మనం ఉండాలి. ఒక వాక్యాన్ని చదువుదాం. మీకా గ్రంథం తీద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు. సరిపోద్దండి ఒక్క వాక్యం. జనులలో ఎవరు లేరంట? ఒక్కడునూ లేడంట. మనం నేర్చుకోవాల్సింది ఏంది వాక్యం ఏంటంటే, ఈరోజు ఏ ఒక్కడైనా ఉన్నాడా? ఏ ఒక్కడైనా ఉన్నాడా? ఏ విషయంలో? మనం ఈరోజు చూద్దాం. ఏ విషయాల్లో దేవుడు మనం ఆ ఒక్కడిని ప్రశ్నించబోతున్నాడో చూద్దాం. ఆ ఒక్కడు ఎవరు? ఆ ఒక్కడిలో మనం ఏమైనా ఉన్నామా అని ప్రశ్నించుకోవడానికి దేవుడు ఈరోజు ఒక మాటని మనకి తెలియజేస్తున్నాడు. ఏంటంట? మళ్ళీ చదువుతానే. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. ఏం మాట్లాడుతున్నాడంటే భక్తుడు దేశంలో లేడంట, యథార్థపరుడు ఒక్కడును లేడంట. యథార్థపరుడు అంటే యథార్థత ఏ విషయంలో ఉండాలి? ఎందుకు భక్తుడు ఒక్కడు లేడంటున్నాడంటే పైన వచనంలో చూడండి. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియూ లేకపోయాను, నా ప్రాణంకి ఇష్టమైన ఒక కొత్త అంజూర పండైనను లేకపోయాను. ద్రాక్ష తోటలకు వెళ్ళారనుకోండి, పండిన తర్వాత ఏముండాలి? ద్రాక్ష తోటలో గెలలు ఉండాలి, లేవంట. కానీ ద్రాక్ష పండ్లు ఎప్పుడైతే కోసుకుని వెళ్ళిపోతామో తర్వాత ఏముంటుంది? ఎండిపోయినా లేకపోతే పాడైపోయినా లేకపోతే అంతా తీసుకెళ్ళిపోయి ఫలం అంతా తీసుకెళ్ళిపోతే తోట ఎలా ఉంటుంది? అది అలా కనబడుతుందంట. ఏంటది? యథార్థపరుడు లేని జీవితం సంఘాల్లో, దేవుని ఎదుట, లోకంలో చూస్తుంటే అలాగే కనబడుతుంది అంటున్నాడు. కింద అందుకే చెప్తున్నాడు, యథార్థపరుడు ఒక్కడునూ లేడు. ఒక్కడు కూడా లేడా లోకంలో? నిజంగా ఆలోచించండి.
ఆ సమయాన్ని బట్టి ఆ మీకా గ్రంథపు రాస్తున్న ఆ ప్రవక్త గ్రంథ రచయిత చెప్తున్నాడు, ఆ కాలంలోనంట అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చెప్తున్నాడు, ఒక్కడో లేడంట. మరి ఈ కాలంలో చూడండి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, ఆరాధనలు చేసే వాళ్ళు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, వేల మంది జనం ఉన్నారు. నిజంగా క్రైస్తవుడిగా నువ్వు నిరూపించుకోవడానికి రా బయటకు అన్నవారు అనుకోండి, ఎంతమంది వస్తారు? అక్కడ వచ్చేది బయట కనబడిపోద్ది మొత్తం. నిజ క్రైస్తవుడు నీ సర్టిఫికెట్లో క్రైస్తవుడిగా రాయించుకోవాలి అని అన్నారు అనుకోండి, ఎంతమంది వస్తారు బయటికి? ఏ ఒక్కడును లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు అక్కడ. అందుకే చెప్తున్నాడు, ఈనాడు కూడా అలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నాడు అనే స్వభావ సంబంధమైన మాటలు చెప్తూ, అదే మాటని కీర్తనకారుడు కూడా ఒక మాట మాట్లాడుతూ చూడండి. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నారు. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసుల నరులలో నుండకుండా గతించిపోయిరి, అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఎలా ఉన్నారంట? భక్తి గలవారు లేకపోయారు. అట్లే భక్తి లేకపోతే పోన్లేండి, ఇచ్చకపు మాటలు మాట్లాడుతున్నారంట, ఇంకా భయభక్తులు కలిగి లేరంట, అబద్ధాలు మాట్లాడుతున్నారంట, మోసపుచ్చే స్వభావం కలిగి ఉన్నారంట. ఎవరితో మాట్లాడుతున్నాడు? లోకంలో చూస్తే అలాగే కనబడుతూ ఉంటుందండి. వాడికి చెప్పేవారు, వారికి భయపడే స్థితి లేదు లోకంలో. ఎవరో కూడా మోసం చేయకూడదు, లేకపోతే లోకంలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడితే మోసం గురించి ఆలోచిస్తే కొంతమంది భక్తిగానే ఉంటారు, వాళ్ళకున్న పరిస్థితుల వరకు ఆగుతారు, కానీ దాటి నిలబడలేరు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మోసకరమైన వారు ఉన్నారు. ఎలాంటి వారు అంటే వాళ్ళు భక్తి లేని వారు. అంటే భక్తి లేని వారిలో ఏముంటుంది? మోసం ఉంటుంది. ఇప్పుడు మరి భక్తి కలిగిన వారు కూడా ఎలా బ్రతుకుతున్నారు? కొంతమంది లేరంటారా? ఉన్నారు కాబట్టి ఈ వాక్యం చెప్తున్నాడు కదా. అంటే ఏ ఒక్కడును లేడు, ఒక్కడు కూడా లేడా? ఏంటి ఇలాంటి ప్రశ్న దేవుడు అడుగుతున్నాడా మనల్ని? ఒక్కడు కూడా ఉండడంటారా యథార్థపరుడు? ఒక్కడు కూడా కనబట్టలేదంటారా యథార్థపరుడు దేవునికి? నిజంగా ఆలోచించండి, మనం ప్రశ్నించేసుకుందాం. నన్ను నేను, మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోండి. యథార్థంగా బ్రతుకుతున్నాము లేదా? మనలో ఏమైనా లోటుపాట్లు కనపడుతున్నాయి దేవునికి? మనలో మనకు కనపడవండి. జాగ్రత్తగా గమనించు, మనలో మనకు కనపడవు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనల్ని ఏమనుకుంటాం, నేను చాలా నీతిపరుణ్ణి. ఎవరికి వాళ్ళు మనం అనుకునే స్థితి ఉంటుంది. మనల్ని మనం ప్రశ్న చేసుకోకూడదు. మనల్ని దేవుడు ఎదుట నిలబెట్టుకుని ప్రశ్న చేసుకోండి. మన జీవితాన్ని మనం గొప్పగా అనుకుంటాం, కానీ దేవుడు ఎదురు పెట్టుకుంటే క్లారిటీ వచ్చేది మనకి. అందుకే అంటాడు, భక్తుడు ఒక్కడో లేడంట. అయితే మరి భక్తిగా తిరుగుతున్న వాళ్ళందరూ భక్తి భయము లేకపోతే భక్తిపరుడిగా సంఘాలకు తిరుగుతూ మరి వాళ్ళందరి గురించి ఏమంటున్నాడు అంటే జాగ్రత్తగా గమనించాలి. అంటే ఏ ఒక్కడు లేడంటే లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయి. ఒకవేళ ఏ ఒక్కడు లేడంటే మీరు ఉండాలని ప్రయత్నం చేయాలి. ఒకవేళ నేను ఉన్నానా లేదా? ఒకవేళ ఉన్నారనుకోండి సంతోషం, లేకపోతే ఏం చేయాలి? కొత్తపోయిందండి లేకపోతే లేను అని అనుకోకూడదు. నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నా జీవితం నేను దేవుళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ ఒక్కడు లేడంటే ఎలాంటి వాడు లేడంట? యథార్థపరుడు ఏ ఒక్కడు లేడంట. మరి ఇంకా ఎలాంటి వారు కూడా లేరు చూద్దామా? యథార్థపరుడు ఒక్కడే లేడా మనుషుల్లో? చూద్దాం, ఇంకా చెప్తున్నాడు చూద్దామే. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడును. పాయింట్ అది. ఎలాంటి వారు లేరు? నిజంగా చెప్పండి, మేలు చేసే వాళ్ళు ఉంటారా లోకంలో? మేలుకి చాలా మంది కీడుకి ఏం చేయాలన్నాడు దేవుడు? కీడుకు మేలంచమంటున్నాడు, అంతే కదా. అంటే మనకి కీడు వచ్చినా కూడా మేలుగా చేసుకోండి, దాన్ని
దేవుడికి దూరం అవ్వద్దు, నాకు కీడు చేశాడు కదా, గత వారం విన్నాం కదా, నాకు దేవుడు ఏదో కీడు చేస్తున్నాడు, శ్రమ వచ్చేసింది. ఇలా కాదు. ఒకవేళ కీడు వచ్చిందా, లేకపోతే నువ్వు నీ జీవితంలో ఎవరి విషయంలో నువ్వేం చేయాలంటే, కీడు నీకు తగిలినా కూడా, కీడు నీ మీదకి వచ్చినా కూడా నువ్వేం చేయాలి? మేలు చేయాలి. కానీ మేలు చేయవాడు ఒకడు నువ్వు లేడు అంటున్నాడు దేవుడు. ఎందుకు? చూడండి, అదే కీర్తన గ్రంథము ఒక అధ్యాయమే చెప్తాడు. చూడండి, 53వ వచనం అధ్యాయం, క్షమించండి, 53వ అధ్యాయం చేద్దాం ఒకసారి. వాళ్ళు ఎలా ఉంటారు చూడండి. మొదటి వచ్చి నుంచి చదువుతామే. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారో, అనుకుని ఉండిపోతారా? ఉండిపోరు. ఏం చేయలేరు. చూడండి, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేయుదురు. దేవుడు లేడు అనుకున్నవాడు ఏం చేస్తాడంటే అసహ్య కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. మీరు చాలా మంది హేతువాదులు ఉంటారు, అంటే దేవుడు లేడని చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ దేవుడు అంటే ఎందుకు భయం ఉండదో తెలుసా? వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకలేరు. పాపం చేయొద్దని చెప్తుంది వాక్యం, దేవుడు. వాళ్ళు పాపం చేయకుండా ఉండలేరు. అప్పుడు ఏం చేయాలి? ఏం చెప్పాలి? దేవుడే లేడని చెప్పారు. అది వాళ్ళ హేతువాద పరిస్థితి అలాంటిది. ఇక్కడ చెప్తున్నది దేవుడు లేడని బుద్ధిహీనులు. వాళ్ళు దేవుడు లేడు అంటున్నారు, కానీ వాళ్ళెవరు? బుద్ధిహీనులు. తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్యకారం చేదురు, మేలు చేయువాడొకడు లేడు. ఎవరు లేరంట? మేలు చేసేవాళ్ళు లేడంట. నిజంగా మనిషికి మేలు చేయాలంటే ఈ మాటలకి ఏం పాడు చేయాలి, ఎలా పాడు చేస్తే మళ్ళీ దేవుడు లేడని చెప్తుంటే మేలు చేయకపోవడం ఏంటి? గమనించండి సార్. దేవుడు లేడు బుద్ధిహీనులు అనుకుంటారు, తమ హృదయాలు అనుకుంటారు. మరి మేలు చేయకపోవడం ఏంటి? కారణం ఏంటి? వాళ్ళ హృదయంలో అనుకున్న వాళ్ళు, దేవుడు లేడని హృదయంలో అనుకున్న వాళ్ళు ఆగిపోవట్లేదు. ఏం చేస్తున్నారు? ప్రజల్లోకి వచ్చి దేవుడు లేడు, పెద్ద శబ్దం వచ్చింది, సృష్టి కలిగింది, అది కోతి అభివృద్ధి చెంది మనిషి మారాడు అని చెప్తున్నాడు. ఏమైపోయింది ఇప్పుడు? దేవుడు అంటే భయపడకూడదు. బైబిల్ ఏమని చెప్తుంది? నరుని నేల మంటితో నిర్మించి దేవుడు చేశాడు. ఇప్పుడు మనం ఎవరికి భయపడాలి? దేవుడు మనం చేసినాడు, దేవుడికే భయపడాలి. దాని అంతటా అది వచ్చిందంటే ఏముండదు? భయం ఉండదు. భక్తం అంటే మనుషుల్లో ఏమి నూరిపోతామనుకుంటారంటే భయము భక్తి లేకుండా మనిషి ఎలా అయిపోతాడు తెలుసా? విచ్చలవిడితనానికి అలవాటు అయిపోతాడు. నిజంగా చూడండి, ఏదైనా చేయించాడు వదిలేమనుకోండి, ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఏం చేస్తామో ఆలోచించండి. నాతో సహా ఏదైనా చేయొచ్చు, మీకు స్వేచ్ఛ, మీ ఇష్టం. దానికి కారణం కానీ ఇబ్బంది కానీ లేకపోతే ఏది జరగదో వెళ్ళిపోండి, వదిలేహమే అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? మనం అసలు మనకి ఎలా ఉంటామో మనకే తెలియదు, ఊహించుకోవడం కూడా భయం. అంత స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. అవునా? అందుకంటున్నాడు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే బుద్ధిహీనులు. ఏం చేస్తారు? మళ్ళీ మేలు చేయరు. ఇప్పుడు దేవుడు లేడని చెప్పే వాళ్ళు మేలు ఎందుకు చేయరంటే, దేవుడు లేడని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనేక మందికి చెప్పి వాళ్ళని వీళ్ళ బుద్ధిహీనత వాళ్ళకేం చేస్తున్నారు? వంచుతున్నారు. బుద్ధిహీనుడికి వాట పని ఏమవుతుంది? గుడ్డివాడు దారి చూపితే ఇద్దరు వెళ్ళి గుంటలో పడినట్టు బుద్ధిహీనుడు కలిసి వెళ్తే ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు నరకం లేదని చెప్పాడు అనుకోండి, వీడికి ఎలా ఉంటుంది? వీడికి వీడికి ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు. సరేండి, నిజంగా దేవుడు లేడని చెప్తున్నాడు కదా, మరణాన్ని ఆపేయమనండి. దాని అంతటా అది వచ్చింది అంటున్నారు కదా కోతి నుంచి, మళ్ళీ కోతిలోకి మార్చేయమన్నాడు మనిషిని. మరి ఎలా జరగట్లేదండి అక్కడ? ఎలా జరగట్లేదండి అక్కడ? అంటే ఇదంతా ఎలాంటి పరిస్థితి తెలుసా? బుద్ధిహీనత అంటున్నాడు దేవుడు. ఒక మాట చూద్దామా? చూడండి, రోమిలికి రాసిన పత్రిక ఇక్కడ మూర్ఖుడు అని రాసిపడిందా? ఒకసారి కీర్తన గ్రంథం 14:1 ఏమని రాస్తుంది చూడండి. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం. ఒకడు లేడు. ఇలా ఎలాంటి వాళ్ళు వీళ్ళు చూడండి ఒకసారి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. పౌలు గారు ఇదే సందర్భాన్ని
సంఘానికి చెబుతూ ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. పౌలు గారు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అక్కడ బుద్ధిహీనుడు అందరూ అంటున్నాడు, లేకపోతే యథార్థపరులు లేరు అంటున్నాడు, లేకపోతే మేలు చేసేవాళ్ళు లేడు అంటున్నాడు. ఈయనేమన్నాడో తెలుసా? నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు అంటున్నాడు. ఒక్కడును లేడు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు ఈయన? ఎవరితో చెప్తున్నాడు ఈయన? అది మామూలు ప్రజలతో కాదు. ఆయన చెప్తున్న మాట మామూలు ప్రజలతో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు, అంటే దేవుని తెలిసిన వారి దగ్గర మాట్లాడుతున్న మాట. అంతే కదా? ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు. నీతిమంతుడు లేడు అంటున్నాడు, గ్రహించేవాడు లేడు అంటున్నాడు. దేవుని వెదకేవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిల మాలిన వారైరి. ఇక్కడ ఈ పదం ఏమని రాయబడి ఉందో తెలుసా? పాపము. ఇప్పుడు నీతిమంతుడు అంటే, లేకపోతే ఇక్కడ వాళ్ళ బుద్ధిని, తెలివితేటల్ని, నైతికతను వాళ్ళ నమ్ముకుని బ్రతుకుతున్న వారు కాదు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటో చెప్పనా? పౌలు గారు పాపము తెలివిలేని వారుగా, లేకపోతే ఇక్కడ తెలివిలేని వారు చేస్తున్న కార్యాలు కాదు. జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు ఎలాంటి వారు అంటున్నాడంటే, వీళ్ళ బుద్ధి ఒక్కరతనంగా ఉంది. వాళ్ళు తెలివిలేని వారు కాదు అని అనుకోకండి. ఎవరో బుద్ధిహీనులు. ఎలాంటి బుద్ధి ఉన్నది, ఎలాంటి హీనత ఉందో తెలుసా? అసలు సత్యాన్ని తప్పుగా తిప్పుతారంట. వక్ర బుద్ధి కలవారు. ఆ మాటకు అర్థం హెబ్రీలో ఎక్కడ మనం చదివి చూడండి. ముందు 14 అధ్యాయం 1 కీర్తనలో బుద్ధి లేని వారంటే వాళ్ళు మామూలు సహజమైన మాటగా మాట్లాడట్లేదు. పౌలు గారు ఏం చెప్తారు తెలుసా? వాళ్ళు వక్ర బుద్ధి కలిగిన వారు, అంటే సత్యాన్ని అసత్యంగా మారుస్తారు. తమ మనస్సులో ఏం చేస్తారో తెలుసా? ఏ దేవుని మాటల్ని ఎక్కించుకోవడానికి ఉండరు. వాళ్ళు ఎలాంటి వారు అంటున్నాడంటే దేవుని మాటలు తీసుకోరు. అందుకని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు లేడు. అసలు నీతిమంతుడు అవ్వాలంటే ముందేం చేయాలి? గ్రహించాలి. ఏవి గ్రహించాలి? దేవుని మాట గ్రహించాలి, వినాలి. నిజంగా చూడ సువార్తగా ఎంతమంది వెళ్ళి చెప్తూ ఉంటారు, వినేవాళ్ళు ఉండరు. అవునా? సువార్తను వినబడుతున్న దేవుని మాట, వాక్యము ఏ మైకో ద్వారానో ఏ శబ్దం ద్వారానో, ఏమంటే ప్రతి ఒక్కరిని అడిగే ఒక రోజు వస్తుందండి. దేవుడు ప్రశ్నించే రోజు ఒకటి వస్తుంది. దేవుడు ఎప్పుడు? తీర్పు దినం. ఏం చేస్తారు అప్పుడు? అయ్యా మాకెవరో చెప్పలేదు, మాకేం తెలీదు, నాకు ఎవరైనా చెప్పరా నీ గురించి, నువ్వు చెప్పుంటే నేను మారుదును అని అన్నాం అనుకోడండి. ఆ రోజున అతను ఊరుకోడు. వెంటనే ఇదిగో నీ ప్రాంతంలోనే నా సంఘాన్ని ఇట్టాను, లేకపోతే నీ ప్రాంతానికే సువార్థికులు పంపాను, నీ ప్రాంతానికే సువార్తను చెప్పడానికి వచ్చారు, ఇదిగో యేసయ్య నిజ రక్షకుడు అని చెప్తున్నారు, నువ్వు అడిగావా? ఎందుకు లేరు ఇలాంటి వాళ్ళు? ఏ ఒక్కడునూ లేడు. ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి ప్రశ్నలు? వ్యర్థమైన ప్రశ్నలు. ప్రశ్నించడం ఉండాలి, కానీ దాన్ని ఆలోచనాత్మకమైన ప్రశ్న ఉండాలి. బుద్ధిహీనులు ఏం చేస్తారు? దేవుడు లేడని చెప్తారు. ఒకవేళ దేవుడిని నమ్మినా ఎందుకు నమ్మాలి? నేను నా పాపం ఎందుకు ఆయన చెప్తాడు? అసలు నేను ఏ పాపం చేశాను? ఏ మాటలు ఇవన్నీ? ఏ మాటలు ఇవి? బుద్ధిహీనమైన మాటలేనా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఏం చేస్తారంట? వారు గ్రహించువాడు లేడు, దేవుని వెతకువారు లేడు. ఏం చేస్తారు? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. వారి గొంతుక తెరచిన సమాధి, వారి నాలుక మోసము చేదురు నాలుకతో. అవునా? చాలామంది ఈరోజు యూట్యూబ్లో పెట్టేసి మేము చెప్తాం ఆకండి అని బైబిల్ మీద బుర్ర చల్లడానికి ఎన్నో మాటలు చెప్పేస్తున్నారు. వారు గొంతుకతో ఏమంటారు దాన్ని? నాలుకతో మోసము చేదురు. ఏం మోసం చేస్తారు ప్రజలు? వాక్యం విషయంలో కూడా అబద్ధ బోధ ఉంది, అది పక్కకు పెట్టండి. లోకంలో చూడండి ఏం మోసం చేస్తున్నారు? ఏం మోసం చేస్తున్నారు? యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి? ఎక్కడో నుంచి వచ్చిన ఆయన్ని నువ్వెందుకు నమ్మాలి?
ఏమంటే ప్రపంచానికి దేవుడు ఎక్కడైనా ఉంటాడు, అంతేనా? ఇప్పుడు మానవ రూపుగా లేకపోతే లోకంలోనికి రావడానికి ఆ స్థానాన్ని ఎంచుకున్నాడు, అంతే. అలా అని నాది ఇదే అని అనలేదు ఎక్కడ. లోకమంతయు ఎవరిదై ఉంది? ఆయింది. మరి అలాంటప్పుడు ప్లేస్ నించుతావేంటి నువ్వు? అంటే నీలో ఏం కనపడుతుందో తెలుసా? ఆ ఒక్కడు లేడే అనే పరిస్థితి చూడండి, ఆ స్థానం వాళ్ళు కనపడుతుంది మనకి. అంతేకాదు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. ఉన్నాయా లేవా? చూస్తండి. విద్వాంసాలు లేకపోతే కల్పన మాటలు లేకపోతే రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారా లేదా? ఏముంది వాళ్ళ నాలుక దగ్గర? సర్ప విషం. అంటే సర్పం దగ్గర విషం ఏం చేస్తుంది? మనల్ని చంపేస్తుంది కదా, కాటేస్తే చంపేద్ది కదా. మరి ఇలా మాటలంటే మనం ఏమవుతాం? మరణమైపోతాం. చాలామంది ఇలాగే పాడైపోతున్నారండి. అంటే వీళ్ళు ఏం కనపట్టలేదో తెలుసా? ఎవరు లేరో తెలుసా? వీళ్ళలో ఒక్కడైనా ఉన్నాడా మేలు చేసేవాడు? ఏ మేలు చేయాలండి ప్రపంచానికి? భోజనాలు పెట్టడం, బట్టలు ఇవ్వడం, ఇదేనా మేలు? ఏమండి, అదొకటేనా మేలు? ఏమండి, ఆత్మను బ్రతికించడం కూడా మేలేనండి. వాటిని మేలుగా ఎంచొచ్చు, కానీ ఆత్మను బ్రతికించే అంత మేలు కంటే గొప్ప కాదు. జాగ్రత్తగా గమనించండి. అవునా? ఆహారం పెడతారండి, మంచిదే, సంతోషమే. మళ్ళీ సాయంకాలానికి వెళ్ళి రెండోపటికి ఆకలేస్తుందండి. బట్టలు ఇస్తారండి, మళ్ళీ అవి మాసిపోతాయి, పాడైపోతాయి, చినిగిపోతాయి. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ బట్టలు అవసరం అవుతాయి. కానీ దేవుడు వాక్యం చూడండి, వింటంటే మిమ్మల్ని తృప్తిపరిచే విధానం ఎలా ఉంటుంది? ఈ మాటలు చెప్పేవారు లేరు, చెప్తున్న వారిని అడ్డుకునేవారు కనబడుతున్నారు. అందుకే అంటున్నాడు, ఈ మాటలను చెప్పేటప్పుడుగా లేకపోతే వినేవారు ఎవరున్నాడు, లేకపోతే నీతిమంతులుగా బ్రతికేవారు ఎవరున్నారు? ఎవరు? ఒక్కడైనా ఉన్నాడా ఎవరైనా అని అడుగుతున్నాడు దేవుడు. ఒక్కడైనా ఉన్నాడా? మనం పోన్లే ఇప్పుడు వరకు లోకం గురించి ఆలోచించాం, వాక్యం వింటున్నాం. వాక్యం విన్న అందరూ కూడా మారిపోయారా? అందరం కూడా మలిచేసుకుని నడిచేస్తున్నారా? అందరూ కూడా మార్పు పొందే బ్రతుకుతున్నారా? నటనా జీవితాలు ఎన్నో, ఎంతమందో కనపడుతున్నారు దేవుని ఎదుట. మనల్ని ప్రశ్న చేసుకోవాలి. మనం అద్దం ముందు కనిపించామనుకో, నుంచున్నాం అనుకోండి, అద్దం ముందు నుంచుంటే మనమే కనపడతాం, ఈ బాహ్య రూపమే కనపడుతుంది. కానీ దేవుని ముందు నుంచుంటే, ఈ వాక్యం ముందు, ఈ లోపల ఈ మైండ్లో వచ్చే ఆలోచనలు చూడండి, అవన్నీ కూడా బహిర్గతం అవుతాయి. మనల్ని ప్రశ్న చేసుకోవచ్చు. అప్పుడు మనం ఎలా ఉన్నామో మనం అర్థమైపోద్ది. అవునా? అదే అడుగుతున్నాడు, ఒక్కడైనా ఉన్నాడా? మరి సంఘాల్లో ఎంతమంది వచ్చేస్తున్నారు, వాక్యం వినేస్తున్నారు, వాక్యం చెప్పేస్తున్నారు, లేకపోతే బ్రతికేస్తున్నారు, విశ్వాసులుగా కొనసాగిపోతున్నారు. ఒక్కడైనా ఉన్నాడా? ఒక్కడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు దేవుడు. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో చూద్దాం. ఇంకా యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మా దోషములు నీ నామమును బట్టి మొర్రపెట్టువాడొకడును లేకపోయెను. నీ నామమును బట్టి మొర్రపెట్టువాడొకడును లేకపోయెను. ఎలాంటి వారు కూడా లేరు. యేసుక్రీస్తు నామంలో మొర్రపెట్టేవారు కనపట్ల. ఏమంటే లోకంలో యేసుక్రీస్తు అంటే చిన్న చూపు, దేవుడు అంటే చిన్న చూపు. మరి దేవుని మీదే చిన్న చూపు ఉన్నప్పుడు ఆయన్ని ఎలా అడుగుతారు? ఆలోచించండి. దేవుడు అంటేనే వాళ్ళకి అర్థం కావట్లేదు, దేవుడు అంటేనే విశ్వాసం పెరగట్లేదు, దేవుడు అంటేనే వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు కనపట్టలేదు. వీళ్ళకి ఎవరిని ఎంచుకోవాలో తెలియట్లేదు. ఏం చేస్తారు? ఆయన ఎలా అడుగుతారు? అంటే ఒక్కడు లేడంటే దేవుణ్ణి అడిగేవాడు ఒక్కడు కూడా లేడంట. ఎలాగా? ఏమడుగుతారు? మనమైతే, నాయన నాకు ఆ బాధను తగ్గించేయి, నాయన నాకు ఈ అప్పును తీసేయి, నాయన నాకు ఇది లేదు ఇచ్చేయి. ఏం మొర పెడుతుంటారు? నాయన నాలో పాపం ఉంది, దయచేసి తీసేనానా మొర పెడుతున్నారా? నాలో ఈ పాపం దోషం ఉంది నీ ఎదుట,
నన్ను మార్చు అని అడుగుతున్నారా? ఏం మొర పెట్టాలి చూడండి ఒకసారి. ఇంకొక మాట కూడా చూద్దామా? నిర్గమకాండ గ్రంథం. నిజంగా ఎలా మొర పెట్టాలి? అలా దేవుని మొర పెడితే ఏం జరుగుతుంది మనకి ఆ విషయం తెలియాలి. నిర్గమకాండ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. నిర్గమకాండ గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. సరిపోద్దండి. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరిన. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు కృంగిపోతూ ఆ యొక్క కష్టాల్లో బాధపడుతున్నప్పుడు వారు మొరపెట్టారంట. మొరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు నిజంగా నా దగ్గర చేరిందయ్యో అంటున్నాడు. అంటే కొంతమంది లేదు నాకు చెప్పలేదు అంటున్నాడు, చెప్పినా కూడా. కానీ దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు చేసిన మొర నాకు వచ్చింది. అంటే వాళ్ళు ఎలా మొరపెట్టారు? జాగ్రత్తగా గమనించు. లెటర్ వేసినాయా నీ దగ్గర వచ్చిందా అంటే, ఎక్కడొచ్చింది లెటరు? ఎక్కడొచ్చింది? వాట్సాప్ మెసేజ్ చేసా నీకు వచ్చిందా అంటే, నేను రీఛార్జ్ చేసుకోలేదు. ఇక్కడ మెసేజ్ ఎలా వస్తుంది? అర్థమైందా? రీఛార్జ్ చేసుకుంటే మెసేజ్ వస్తుంది, రీఛార్జ్ చేయకుండా ఎలా వస్తుంది? మొరపెట్టాను నీ దగ్గర రావాలి, రీఛార్జ్ ఉండాలి మెసేజ్కి. మొరపెట్టాను నీ దగ్గర రావాలంటే నువ్వే ఎలా ఉండాలి? దేవుని ఎదుట దేవుని మాటకు మొరపెడుతున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం దేవునితో అనుసంధానమైన జీవితం జీవిస్తూ ఉండాలి. అంతేకాదు ఆ మొర ఎలా ఉండాలో తెలుసా? ఒకసారి ఆ మాట చూద్దాం. కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 18వ వచనం. కీర్తన గ్రంథం ఎలా ఉండాలో చూద్దాం. అమ్మర కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనం. దేవుడు అంటున్నాడు తనకు మొర్రపెట్టు వారందరికీ. ఈ మాట చెప్తున్నాడు. మొర్రపెట్టువాడు ఒక్కడో లేడంటున్నాడు కదా. అంటే అందరూ ప్రార్థన చేస్తున్నాం, అందరూ అడుగుతున్నాం, కానీ ఎలా అడగట్లేదు? ఇక్కడ ఆ మాట అంటున్నాడు తనకు మొర్రపెట్టు వారందరికీ, నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఈ పాయింట్ మీరు గమనించాలి. నిజముగా అనేదాన్ని అండర్లైన్ చేసుకోండి వీలైతే. ఎందుకు చెప్పనా? మనం ప్రార్థన చేస్తే నిజంగా చేయట్లే, మనం దేవుడిని అడిగితే నిజంగా అడగట్లే, మనం దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నిజంగా ఉండలేదు, మనం దేవుడి సరిదానికి వస్తే నిజంగా రావట్లేదు. నిజంగా రావటం ఏంటండి? నేను వస్తున్నాను కదండి. నిజంగా మీరందరూ ఆరాధన పాట కంటే ముందుండి పాటలు పాడుతుంటే ఎలా ఉంటుందో తెలిసి బయటికి ఎంత సంతోషంగా దేవునికి ఇనసొంపుగా. అంటే మనం పాడుతున్న పాట ఇతరులను ప్రభావితపరిచేదిగా ఉండాలంటే, దాన్ని ఒక అందమైన పాటగా ఉండాలంటే వినడానికి బాగుండాలి కదండి. ఒక్కరే పాడరు అనుకోండి అది అంతా అనిపించదు. దేవుని పాట అందరూ కలిసి పాడరు అనుకోండి, వచ్చినప్పుడు అందరూ పాడుతున్నారు, మళ్ళీ మన పాటలు పాడుతున్నప్పుడు అందరూ పాడుతున్నారు, దేవుడికి ఎలా ఉంటుంది అది? అందరూ పాడలేదు అనుకోండి, వాళ్ళు పాడతారులే అని కూర్చున్నాం అనుకోండి. అంటే నీకు ఎలా ఉంటుందంటే మొర్రపెట్టడం మనకు వచ్చి, కానీ ఎలా మొర్రపెట్టట్లేదు? నిజంగా మొర్రపెట్టలేదు. నిజంగా మొర్రపెట్టాలంటే ఏం చేయాలి? నిజమేంటో తెలియాలి. ఆ నిజమేంటో తెలియాలి. ఎవరైతే యథార్థవంతుడు ఒక్కడు లేడంటున్నాడే నువ్వు ఉండు, ఎవడైతే నీతిమంతుడు లేడంటున్నాడే నువ్వు ఉండు. ఏ ఒక్కడు నువ్వు లేడంటే అర్థమేంటో చెప్పనా? నువ్వు ఉండాలి అని. ఎవరు లేరు కదా నేను ఉంటాను ఎందుకు అని నిన్ను డిస్కరేజ్ చేసుకోవడానికి కాదు ఈ మాట చెప్తుంది. నిన్ను బలపరచడానికి, నీలో బలాన్ని నేర్పించడానికి, నీకు ఆ రుచిని చూపించడానికి. ఎందుకు ఉండలేనండి నేను ఎందుకు చదవలేనని అనుకుంటున్నావే? నేను ఎందుకు వెళ్ళలేనని ఊరు అనుకుంటున్నావే? నేను ఎందుకు చేయలేనని ఈ పని అనుకుంటున్నావే? నేను ఎందుకు దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉండలేనని అనుకోలేవా? ఎందుకు దేవుడు మెచ్చేవాడుగా నేను ఉండలేనని అనుకోలేవా? అందుకు అడుగుతున్నాడు ఇక్కడ. నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన ఏం చేస్తాడంట? సమాధానము. చదవండి అన్నమాట. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన. ఎంత మంచి మాట అండి.
మనకేం తీరాలి? మనకేం తీరాలి చెప్పాలి? మనకేం తీరాలి? మన జీవితాల్లో కోరికలు తీరాలి. అంతేనా? బ్రతుకుతున్నామండి, ఏమీ లేకుండా బతికేసి వెళ్ళిపోయామంటే మనకి ఎలా ఉంటుంది? ఏదో మనిషికి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఏముంటాయి? కోరికలు ఉంటాయి. కోరికలు కూడా శృతి మించకూడదు. పోలేండి, క్రైస్తవులుగా మనకి సహజమైన కోరికలే ఉన్నాయనుకోండి. ఆ సహజమైన కోరికలు మనకు తీర్చే పరిస్థితిలో లేదనుకోండి, తీరే పరిస్థితి కనపట్లేదు అనుకోండి, మరి ఎవరికి చెప్పాలి? మనం దేవునికి చెప్పాలి. మరి ఆయన చెప్పినప్పుడు ఎలా చెప్పాలి? అర్థమవుతుందా? ఇక్కడ అదే అంటున్నాడు, ఆయనకు మొర్రపెట్టు వారికి అని అన్నాడు ముందు. మళ్ళీ భక్తులు అంటున్నాడు, మొర్రపెట్టడం అంటే మామూలుగా కదయ్యా. ఎలా మొర్రపెట్టాలి? తనకు మొర్రపెట్టు వారికి అందరికీ. మళ్ళీ ఆగాడు, ఆలోచించాడు. ఎందుకంటే మొర్రపెట్టేస్తున్నారండి, అందరూ అడిగేస్తున్నారండి, ఇష్టానుసారమైనవి అడిగేస్తున్నారండి. నా ఆత్మీయ జీవితం బలపరిచేది నాకు తెలియదు, నేర్పినైనా అడగట్లేదు. నా బ్రతుకును కట్టినైనా నీలో అడగట్లేదు. సరేనా, నీ అవసరాలు, కనీస అవసరాలు అడగటం తప్పులేదు, కానీ మించిన వాటిని అడిగేస్తున్నారు. నీకు భయము భక్తి లేదు. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, అందుకన్నాడు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులుగా వారు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. మన కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి? దేవునికి నిజంగా మొరపెట్టండి. నిజంగా మొరపెట్టడం అంటే ఆత్మతోనూ సత్యముతోనూ కలిగిన ఆయనకి మొరపెట్టడం. మనం దేవుని యందు భయభక్తులు లేదు, ఏదో మనకి ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, మనకు అన్నీ అయిపోవాలి. దేవుడు ఏమంటాడు మరి అప్పుడు? ఏదో దేవుడికి నాకు అవసరమైనప్పుడు వస్తాను దేవుని దగ్గరికి, నాకు ఈ పనులు అయిపోవాలి. నీ మొర ఎలా ఉంది? ఏమంటే నాకు అస్తమానం అవ్వట్లేదండి దేవుని దగ్గర రావటానికి. వచ్చినప్పుడు మీరు కొంచెం ఇచ్చి వేసేయండి దేవునికి, నేను వెళ్ళిపోతాను, నాకు కొంచెం ప్రార్థన చేయండి. ఎలా ఉంది ఇది? అంటే నువ్వు ఎవరికి విధేయత చూపించట్లేదు. ఎందుకు మరి? నీ పని అయిపోవాలి కదా. నీకైతే ఖాళీ లేదు, మరి దేవునికి ఏమండే? దేవుడు అక్కడే ఖాళీగా కూర్చున్నాడు అని అనిపిస్తుంది మనకి. నిజమే కదా? దేవుడికి ఇంకా పని పాటలు లేవు. అందుకు కాబట్టి నాకైతే బోల్డ్ పని. నిజంగా నీ జీవితంలో నీ సమయం ముగిపోయింది అనుకోండి, అసలు నీ ఎక్కడ ఐసీయూలో బెడ్ మీద ఉంటే గుర్తొస్తారు ఎవరు? ఎందుకు? దేవా నన్ను కాపాడు. ఏంటి, దేవుడు లేడని చెప్పేవాడు కూడా అప్పుడు గుర్తొచ్చేస్తాడు. అప్పుడు దాకా దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు. మొన్న ఒకసారి చెప్పారు కదా మీకు, సభెట్టుకున్నారు, దేవుడు లేడు అనే వాళ్ళందరూ సభెట్టుకున్నారు. అంత బాగా జరిగిపోయి చాలామంది వచ్చారు అమెరికా దేశంలో, అందరూ అనేసుకున్నారంట, మాట్లాడేసుకున్నారు అందరూ బాగా. లాస్ట్లో ఆయన వెళ్ళిపోతారు అన్నాడంట. దేవుని దయ వల్ల ఈ రోజు బాగా జరిగింది మీటింగ్ అని. అంటే దేవుని ఆలోచన, దేవుని గురించిన ఆలోచన ప్రతి మనిషికి ఎప్పుడూ ఉండాలి. అందుకే ఇక్కడ అడుగుతున్నాడు, ఒక్కడు లేడంట. ఎలాంటి వాడు? మేలు చేసేవాడు. మేలు చేయాలంటే నీకేమర్థం అవ్వాలి తెలుసా? దేవుడు అర్థం కావాలి. మొర్ర పెట్టాలంట. ఎలా మొర్ర పెట్టాలంటే, మొర్ర పెట్టువాడు ఉన్నారు కానీ నిజంగా మొర్ర పెట్టువారు లేరంట. అంటే మనం అడుగుతున్నాం కానీ నిజంగా అడగట్లేదేమో. ఏదో అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నానండి అంటే రోజు ప్రార్థన చేస్తున్నానండి, నాకు అవ్వట్లేదండి పని. ఎందుకని? ఒకవేళ అది నీకు అవసరం లేదేమో, నీకు ఇస్తే నువ్వు పాడైపోతావని ఇవ్వట్లేదేమో ఒక కోణం. రెండో కోణం ఏంటి తెలుసా? నీ మొర ఆయన దగ్గరికి వెళ్ళలేదేమో. అంటే ఎలా చేయట్లేదు నువ్వు ప్రార్థన, లేకపోతే దేవుని అడగటం నిజంగా లేదు, బ్రతుకున్నట్టు ఉంది కానీ ఏదో అలా బ్రతికేస్తున్నట్టుగా కనబడుతుంది అనమాట. ఎలాంటి మొర ఉండాలంటే నిజమైన మొర. ఇంకొక మాట కూడా చూద్దామా? చూడండి, కీర్తన గ్రంథము నిజముగా అంటే ఒక మాట చూద్దాం. 17వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుంచి. యెహోవా న్యాయమును ఏం చూస్తాడు? ఆయన న్యాయం చూస్తాడు. నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. అంటే చాలామంది మొర ఎలా పెడుతున్నారంటే పెదవుల నుంచి పెడుతున్నారు. భక్తుడు అంటున్నాడు, అయ్యా
నేను మొరపెట్టేది పెదలోంచి వచ్చేది కాదు. అంటే మీరు మొరపెడుతున్నది ఎక్కడి నుంచి కూడా వెళ్తుంది. ఒరే, నువ్వు మాట మాట్లాడుతున్నావు కానీ నీ నోట్లోంచి చెప్తున్నావు ఏంట్రా అంటామా అప్పుడప్పుడు ఏదైనా సందర్భాల్లో. ఈ మాట నీ హృదయం నుంచి వచ్చినట్టు లేదేంటి. దేవుడు అది అంటున్నాడు. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నా ప్రార్థనకు చెవి యొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నేను ప్రార్థన చేశానే, అది కపటమైన పెదవుల నుంచి రావట్లేదు. నన్ను పరిశోధించి, అంతేకాదు నీ సన్నిధిని నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. ఇంకా రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించుదివి. ఏమంటే నిజంగా ఎవరైనా తప్పుడు ఆలోచనలు ఎప్పుడు వస్తాయి మనిషికి? రాత్రి వేళ పడుకునే టైంలో. అప్పుడు అంటున్నాడు, నేను ఎవరు చూస్తున్నారంట? అప్పుడు దేవుడు చూస్తున్నాడంట. అంటే నువ్వు ఎలా ఉండాలి మరి? ఆయన పరిశీలించి చూస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు ఆలోచనలతో నీ జీవితాన్ని పాడు చేసుకోకూడదని ఇక్కడ ఒక మాట చెప్తాడు. కింద కూడా చూద్దాం. నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఏంటంటే ఆయన దగ్గరికి మాట వెళ్ళకపోవడం కారణం ఏంటంటే, ఆయన ఈ మాట అంగీకరించకపోవడానికి కారణం ఏంటంటే నోటి మాటలు. అంతలా చూస్తాడా నోటి మాటలని? అంతలా పరిశీలిస్తాడా దేవుడు అంత పరిశీలిస్తాడంట. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నా నోటి మాటల చేత నేను అతిక్రమింపను, మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారముల మార్గమును తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. ఏమండి చూడండి 6వ వచనం, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరమిమ్ము. ఎప్పుడు మొరపెట్టాలి? ఏ టైంలో మొదలు పెట్టాలి? ఆ పైన అంటున్నాడు కదా, కపటమైన పెదవుల నుంచి వచ్చేది కాదు. అంటే నీ మొర ఎలా ఉండాలంటే ఏదో నోటి నుంచి అడిగేస్తున్నాను అన్నట్టుగా ఉండకూడదు. హృదయంతో అడగాలి. అప్పుడు నీ మాట అలకరించాడు. అంతేకాదు ఇంకేమన్నాడు, నీ కనుదృష్టి అంటే దేవుడు చూస్తున్నాడు కదా నన్ను అని భయము భక్తితో బ్రతికే విధంగా దేవుని అడగాలి. నీకు తెలుసు కదయ్యా అని అడగాలి. అలా అడిగేటప్పుడు మన జీవితంలో ఏముందో మనకు తెలుసు, మనం ఏం చేస్తున్నామో ఆయనకి తెలుసు, మనకి తెలుసు, ఆయనకి తెలుసు. అప్పుడు నీకు అర్థమైపోతుంది. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి, అంటే నీ ఆలోచనలు ఎలా ఉంటాయో చూడొచ్చు. నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నాలో ఏ ఆలోచనలు ఏవయ్యా తప్పుడు ఆలోచనలు అని నిన్ను నువ్వు ప్రశ్న చేసుకుని అప్పుడు దేవుణ్ణి అడగాలి. నోటి మాటల చేత అతిక్రమింపను. నేను ఎప్పుడు నోటి మాటలు తప్పుగా మాట్లాడలేదయ్యా. అలా ఒకవేళ నోటి మాటలు తప్పు చేసి నోటి మాటల ద్వారా తప్పుడు మాటలు మాట్లాడి దేవుణ్ణి అడిగితే ఆయన దగ్గరికి నిజముగా చేసిన కాదా కార్యము అడిగే పని అది కాదు. అదే అంటున్నాడు ఇక్కడ. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారముల మార్గములు తప్పించుకొనుటకై నీ మార్గముల యందు నీ నోటి మాటలను బట్టి నన్ను, అంటే దేవుని వాక్యాన్ని వింటూ ఆ మాటల ప్రకారం బ్రతకడం. ఎంత ఉందండి. ఏదో మొర పెట్టడం అంటే ఏదో పెట్టేశాం కదా, అడిగేశాం కదా అని అనుకోవటం కాదు. ఆ మొర ఎలా ఉండాలంటున్నాడు, నిజమైన మొర ఉండాలంట. నిజంగా ఒక్కడైనా ఉన్నాడా నిజంగా మొర పెట్టేవాడు అని చూస్తున్నాడు దేవుడు. ఒక్కడైనా ఉన్నాడా నిజంగా అడిగేవాడు నన్ను. ఏదో అందరికీ ఉన్నదని అడగడం తప్ప, లేకపోతే అందరూ ఈ లోకంలో బ్రతుకుతున్న వాటిని అడుగుతున్నారు తప్ప అని అడుగుకోవడం దేవుడు. ఆలోచించండి. అందుకే దేవుణ్ణి అడిగే విషయంలో ఎలా ఉండాలో తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. 5 నుంచి 7 వచనాలు. మీలో ఎవడైనాను ఏం అడగాలి? ఏమడుగుతున్నాం మనం? నిజంగా అడగడం ఏంటంటే ఏమడిగోడు నిజంగా అడుగుతాడు? జ్ఞానం అడుగుతాడు. ఏ జ్ఞానం అడుగుతాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానం అడుగుతాడు. అప్పుడు అంటున్నాడు, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. కానీ మనం అడగట్లే. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు.
ఆయన కొంచెం కొంచెం ఇవ్వడంట. ఎలా ఇస్తాడో ధారాళంగా ఇస్తాడంట. అయితే ఆ, అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో ఎలా అడగాలి? నిజంగా అడిగేవాడు ఎలా అడగాలి? సందేహింపక అడగాలంట. నేను అడుగుతున్నాను జరుగుతుంది అంటావా? నేను ఇలా మొర పెడుతున్నాను ఇది అవుతుంది అంటావా? నేను ఇలాగా ఈ పని విషయంలో దేవుణ్ణి అడుగుతున్నాను, అసలు ఈ పని దేవుని ఎదుట జరుగుతుంది అంటావా? దేవుడు చేయగలనంటావా అనే సందేహం నీలో ఉండకూడదు. ఒకవేళ నువ్వు అడిగే కూడా ఎలాంటివి అడగాలి? దేవుని ఎదుట జ్ఞానం అడగాలంట. మనం సొలొమోనుని జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి. సొలొమోను ఈ లోకంలో కలిగిన ఆస్తి సంపన్నత లేకపోతే రాజ్యాలు ఇవల్ల అడగలే. మన సొలొమోన్ని ఆదర్శంగా తీసుకొచ్చి ఈ విషయంలో మట్టుకే సొలొమోను అన్ని విషయాలు తీసుకోకూడదు. ఈ విషయంలో మట్టుకు సొలొమోను మనం ఆదర్శంగా తీసుకొచ్చి ఏంటది? దేవుణ్ణి అడిగే వాటిలో ఏమడగాలి? ఏమడగాడైనా? దేవా, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానమి. గొప్ప విషయం అడిగావు నన్ను. వెండి బంగారాలు కానీ, ఐశ్వర్యం కానీ, సంపద కానీ, రాజ్యాలు కానీ ఏం అడగలేదు నువ్వు నన్ను. అంటే మీ అడిగే విషయము, మొర్రపెట్టే మొర ఎలా ఉండాలి? జ్ఞానయుక్తమైనదై ఉండాలి. అసలు ఆ జ్ఞానమే లేదు మనకి. ముందు ఏం అడగాలో మనకు తెలుసా? ఏం తెల్లం, అన్నీ అడిగేస్తాం, మొదలెడతాం ఫస్ట్ కాడి నుంచి. అది ఇది అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, అది లేదు ఇది లేదు. అయ్యా మొదటి జ్ఞానం ఇయ్యా అని అడిగామనుకో, అసలు జ్ఞానం మన దగ్గరికి వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తామో తెలుసా? ఏది అడగాలో ఆలోచిస్తాం, ఏది అడగాలో అదే అడుగుతాం, అసలు అదే అడగ ముందు. అందుకే అంటున్నాడు ఇక్కడ, జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. జ్ఞానం ఇస్తాడండి దేవుడు. జ్ఞానం ఇస్తే ఈ లోకంలో ఏదైనా పొందుకోగలం. జ్ఞానం ఉంటే ఈ లోకంలో చూడండి, చాలామంది అంటారు, మరి చదువు ఉంటే ఏదో విధంగా బ్రతకొచ్చులేరా అంటారు కదా, అవునా? ఇంతకుముందు అయితే మా పెద్దవాళ్ళు చిన్నప్పుడు అయితే వాళ్ళ మాటలు వేరప్పుడు. చదువు కాదు అప్పుడు, ఐశ్వర్యము, ఘనత, లేకపోతే డబ్బు, లేకపోతే పొలాలు, పిల్లలు, ఇదే గొప్పతనం అప్పుడు. ఇప్పుడు అది కాదు. ఏమంటారు? చదువుంటే ఏదో విధంగా బ్రతికేస్తావు లేరా కదా. కానీ దేవుడు అంటున్నాడు, జ్ఞానం ఉంటే నువ్వు ఏది అడగాలో అది అడుగుతావు. అసలు మొదట నీకు ఏది ఇవ్వాలో దేవుడు నీకు తెలిసిపోద్ది. అప్పుడు నీకు జ్ఞానం ఉంటే నేను ఏది అడిగితే నాకు ఏది ఇస్తాడో నీకు అర్థమైపోద్ది. కానీ నువ్వేం అడుగుతావు? జ్ఞానం లేకపోతే లోకంలో ఇవన్నీ అడుగుతాం. అందుకే అంటున్నాడు, మొరపెట్టువాడు, నాకు నిజముగా మొరపెట్టువాడు ఒక్కడైనా ఉన్నాడా చూస్తున్నాడు దేవుడు. ఏమండే? ఒక్కడైనా ఉన్నాడా? ఆలోచించండి. ఒక్కడైనా కనపడుతున్నాడా మన జీవితాల్లో? అసలు మనం ఉన్నాం అలాగా ఒక్కళ్ళు లేనట్టుగా అనిపిస్తుందా? చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. 66:4. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చువాడొకడును లేకపోయాను. సరిపోద్దండి. చదవండి మాట కూడా. నేను మాట్లాడినప్పుడు ఎవరు లేరు? ఆయన చెప్తున్నప్పుడంట ఒక్కడు కూడా ఉత్తరం ఇచ్చేవాడు లేడంట. అంతేకాదు, ఆయన చెప్తున్నప్పుడు వినేవాడే లేడంట, ఒక్కడు లేడంట. మరి సంఘాల్లో, సన్నిధానాల్లో, మరి లోకంలో ఇంతమంది జనం ఉన్నారే, ఒక్కడు లేడన్నాడు దేవుడు. వినేవాడు వినపడుతుందా మాట? దేవుని మాట వినపడలేదండి. ఎక్కడైనా వినపడుతుందా? ఎక్కడైనా వినపడుతుంది. ఏదో విధంగా దేవుడు వినిపిస్తున్నాడు. కానీ దేవుడు బాధపడుతున్నాడు ఏంటి? వినేవాడు ఒక్కడో లేడని. ఎందుకు చెప్పనా? వినడం అంటే ఈ చెవితో వినడం కాదు, చెవితో వినేసి ఊరుకునేది కాదు. వినడం అంటే ప్రవర్తించడం, బ్రతకడం, మలుచుకుని నడవడం. అప్పటి వరకు పాపంలో నడిచావా? వదిలిరా. అప్పటి వరకు లోకంలో బ్రతుకుతున్నావా? లోకపు ఆశలతో వీటన్నిటితో బ్రతుకుతున్నావా? వాటి వదిలి వచ్చి రావడం. ఇదేమన్నాడు? దీన్ని వినడం అంటున్నాడు. అపొస్తలుల కార్యాలు చూద్దాం ఒకసారి ఒక మాట. 21వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 26వ వచనం. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము 26వ వచనం. మీరు వినుట మట్టుకు విందురు గాని
గ్రహింపనే గ్రహింపరు. చూచుట మట్టుకు చూచుదురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఎవరితో మాట్లాడతాడు ఈ మాట? వినేవాళ్ళు ఎవరో, చూచేవాళ్ళు ఎవరో. దేవుడు అన్నాడు లోకంలో వినేవాడు ఒక్కడైనా ఉన్నాడా అంటే, పోనీ లోకంలో వచ్చి ఎవరు కనపట్టలేదు అనుకోండి, దేవుని మాట వీళ్ళు రక్షణ పొంది మారు మనసు పొందేవాడు ఎవడో కనపట్లే. ఒకవేళ నిజంగా దేవుడి మాట విన్నారనుకోండి, ఏం వస్తుందో వాళ్ళకి? మనసు మార్చుకోవాలి, నేను రక్షణ పొందాలి అనే విషయం వస్తుందో లోకంలో ఉన్న వ్యక్తులకి. మరి దేవుని సంఘంలో లేకపోతే దేవుని దగ్గర ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారు? వీళ్ళు ఎలా ఉంటున్నారంటే చూడండి ఇక్కడ, మీరు వినుట మట్టుకు విందురు కానీ అంటే అర్థం ఏంటి సార్? దేవుని మాట వింటున్నారు. నీళ్ళు పెట్టరా అన్నాం అనుకోండి, వింటారు గ్లాస్తో. కానీ చేయలేదు అనుకోండి, నువ్వు చెప్పిన మాటకి జవాబు ఎక్కడ దొరుకుతుంది? చెప్పిన మాట ఎక్కడ జరుగుతుంది? దేవా నువ్వు నాకు అది చెయ్యినాయనా అని అడిగావు, చెప్పేసావు, అడిగేసావు, వినేసాడు దేవుడు. ఏం చేయలేదు, అర్థమేంటి? ఏం చేయట్లేదు అర్థమేంటి? స్పందన లేదని. నీవు కూడా అలాగే స్పందన లేనట్టుకుంటావా? దేవుడు స్పందన ఇవ్వలేదనుకో నీకు ఎలా ఉంటుంది? ఏంట్రా బాబు ఇంకా చేయట్లేదు, ఇంకా జరగట్లేదు నువ్వు అనుకుంటున్నావే. మరి దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు ఇదిగో మారు రక్షణ పొంది అంటున్నాడు, ఇంకా స్పందన లేదు, చూద్దాంలే. ఇదిగో రక్షణ దేవుని దగ్గరికి వెళ్ళు, సన్నిధానం ఉంది మీ ప్రాంతంలో, లేకపోతే ఇంకో సువార్త చెప్పారు నీ వాక్యం వచ్చి, చూద్దాంలే, అది నిజమేనంటావా? ఏముంది వాళ్ళకి? సందేహం. సందేహ పరులు ఎక్కడికి వెళ్ళలేరు? సందేహించేవాడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళలేడండి. ఎందుకు? అసలు ఇది నిజమా కాదా అని ఆలోచించుకునే వాడి జీవితం అంతా వేస్ట్ అయిపోద్ది. నిర్ణయం తీసుకోలేడు. సందేహపడేవారు పరలోక రాజ్యానికి నిజంగానే వెళ్ళలేరండి. దేవుడు నిజమేనంటారా, యేసుక్రీస్తు నిజమేనంటారా, ఈ సందేహాలు పడతారు. సరేలే, ఒక విధంగా సందేహం కొంతవరకు కరెక్టే, కొంతవరకు ఆలోచన మంచిదే. మరి దాటి ఇంకో ఈ విషయాలు ఉన్నాయి కదా, ఇవన్నీ రాయబడినాయి కదా, ప్రపంచంలోకి వెళ్ళి చరిత్రలో ఎదుకు, లేకపోతే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఈ గ్రంథంలో ఉన్న మాటలు నిజమా కాదా తెలుసుకో, పరిశీలించు. నిజంగానండి యేసుక్రీస్తు వచ్చారంటారా, జరిగిందంటారా ప్రాంతంలో లాగా, నోవాహు వాడు ఉందంటారా? చూడండి, సెర్చ్ కొట్టండి యూట్యూబ్లోకి వెళ్ళి, నోవాహు వాడు జరిగిందా? అరారాతు కొండల మీద ఎప్పటికీ ఆ శిథిలాలు కనబడుతున్నాయి. ఏంటి మరి? టర్కీ దేశంలో. మరి బైబిల్ నిజమేనంటారా? చెప్పండి. సొదొమ గొమొర్ర కాలిపోయింది, ఆకాశం నుండి గంధకాలు వేసి ఆ ప్రాంతాన్ని దేవుడు మార్చేశారు. ఎందుకంటే వాళ్ళు బొత్తిగా చెడిపోయారు అంటున్నాడు దేవుడు. ఏమంటాడు? సొదొమ గొమొర్ర ప్రజల్ని బొత్తిగా చెడి ఉన్నారంటాడు. అంటే మామూలుగా చట్టం కాదనమాట. ఆ సిచ్యువేషను నిజమా కాదని పరిశీలించు. కావాలని వెళ్ళి నీ డబ్బు ఉంటే వెళ్ళి ఎత్తుక్కునిరా, వెళ్ళి తెలుసుకునిరా ఆ ప్రాంతం వెళ్ళి. సొదొమ గొమొర్ర ఎక్కడ ఉంది, నిజంగా జరిగిందా లేదా. పోనీ అంతగా నువ్వు డబ్బులు లేవనుకోండి, అందాక వెళ్ళలేం కాబట్టి ఇప్పుడు ఫోన్లో ఉన్నాయి, ఫోన్లో యూట్యూబ్లోకి వెళ్ళి సొదొమ గొమొర్ర అని గూగుల్లో కొడితే వచ్చేది. అక్కడికి వెళ్ళి సైంటిస్టులు పరిశీలన చేసిన విషయాలన్నీ వచ్చేస్తాయి. సరిపోదా? ఈ బైబిల్ నిజమా దేవుడా కాదు, నిజమైన దేవుడా కాదని తెలుసుకోవడానికి ఇంకా ఏం కావాలి? ఇంకా ఏం కావాలి? ఇంకా అన్నీ ఉన్నాయి. దేవుడి గ్రంథంలో రాసిన ప్రతి మాట జరిగినవని రుజువులు ఉన్నాయి. మరి ఇంకేం కావాలి నీకు? ఇంకా ఏమని తెలుసా? సందేహం. అందుకే అంటున్నాడు, సంఘాల్లో ఉన్న వాళ్ళు కూడా వారు వింటారు కానీ మారట్లేదు. సంఘాలకు వస్తున్నారు, వాక్యం వింటున్నారు, రక్షణ పొందామంటున్నారు కానీ వాళ్ళ జీవితం ఎలా కనబడుతుంది? మళ్ళీ పాపంలోనే కనబడుతుంది. రక్షణ పొందామంటున్నారు కానీ వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి? లోకపుల మాటలు ఉంటున్నాయి. రక్షణ పొందారు కానీ ఇంకా వారి జీవితం ఎక్కడ బ్రతుకుతున్నారు? చీకట్లోనే బ్రతుకుతున్నారు. దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు, ఒక్కడైనా ఉన్నాడా? ఆ ఒక్కడు నువ్వు అవ్వాలి. ఆ ఒక్కడు నేనే మార్పు చెందాలి. ఎవరో ఎక్కడవుతున్నారండి, అవ్వట్లేదు, ఎవరో చేయలేరు, ఎవరో చదవలేరండి. కలెక్టర్ అని కూర్చున్నాం అనుకోండి, మనకి ఎవరు ఉండరు? కలెక్టర్ ఎవరో చదవలేరండి, పెద్ద చదువుండది అని ఉండిపోయామనుకోండి, ఎవరు ఉండరు మనకి? అది కలెక్టర్ ఉండరు. అలాగే
ఎవడైనా ఉంటాడా అని అనుకోకూడదు. నేను ఉండాలని బయలుదేరాలి. నేను చేయగలను, నేను ఉండగలను దేవుని దగ్గరని నీవు ఆత్మవిశ్వాసంతో నిలబడాలి. అందుకే దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఇంకా ఎవరున్నారు తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మీ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరు కటాక్షింపలేదు. నీ యందు జాలిపడు వాడొకడును. ఎవరు లేరంట? ఒకడును. ఎవరు లేరంట? ఒకడును. ఏమండే? జాలిపడే వాళ్ళు కూడా లేరా? ఇది కూడా చూస్తాడా దేవుడు? దేవుడు ఇది కూడా చూస్తున్నాడా? జాలి పడేవారిని కూడా గమనిస్తున్నాడా దేవుడు? ఎందుకని? జాలి ఎందుకండి? జాలి ఎందుకు ఉండాలి? చాలామంది మాటలు వాళ్ళ ప్రవర్తన అంటారు. అంటే ఎలా ఏం చూపించేస్తారు? దేనితోటి? నోటితో చూపించేస్తారు జాలి. ఎలాగా? జీవితంలో ఉంటుందే ఏముండదు. అయ్య బాబు ఎంత డబ్బు బాబా, మామూలుగా ఆడికి అలా జరగలరా అంటాడు వెనకాల. ఎదరకొచ్చేటప్పటికి ఇలాంటి మాటలు. అంటే ఏ లేదు వాళ్ళు, జాలి లేదు. కనబడటానికి ఏదో నోటితోనో ఆ హావభావాలతోనో ఆ శరీర కదలికలతోనో చూపించేస్తారు, కానీ అది నిజమైన జాలి గుణం కాదు. జాలి పడేవాడు ఒక్కడో లేడంట. ఏం జాలి ఉండాలండి మనిషికి? నరకంలోకి వెళ్ళిపోతున్నారు అనేక మంది. ఏముండాలి మనకి? జాలి ఉండాలి. రక్షణ గురించి చెప్పడానికి. నిజమేనా? జాలి పడాల రక్షణ పొందని వారి గురించి. రక్షణ పొందిన వారి గురించి జాలి పడాలి మనం. దెబ్బ తగిలిన వాళ్ళ గురించి జాలి పడతారా? అలాగే వారి కోసం జాలి పడాలంటున్నాడు. ఎందుకని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. ఒక్కడో లేడంట ఇలాంటి వాడు. ఏ విషయంలో జాలిపడేవాడు అంటే రక్షణ విషయంలోనే జాలిపడేవాళ్ళు లేరు. అసలు మన ఇంట్లో పక్క వాళ్ళ పట్ల, లేకపోతే ఎదురింటి వాళ్ళ పట్ల, లేకపోతే మన బంధువుల పట్లే జాలి ఉండలేదు మనకి. మన ఇంట్లో వాళ్ళ పట్ల మనకే జాలి ఉండలేకపోతే పరిస్థితులు అయిపోయినాయి. ఇప్పుడు కుటుంబాలు కలిసి లేవు. కుటుంబాలకి ఆ యొక్క ఆత్మీయమైన ఆ జ్ఞాన సంబంధమైన ఆలోచనలు లేవు. ఏం వెళ్ళిపోద్ది? ఈ లేనప్పుడు జాలి వెళ్ళిపోద్ది. జాలే లేనివాడు దేవుడు అంటున్నాడు నువ్వు ఒక్కడైనా ఉన్నాడా ఇలాంటి వాడు అని. మనలో ఏముండాలి? జాలి ఉండాలి. ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథం, హోషేయ 7వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 748. పొయ్యి కాలునట్లు వారందరూ బహుమంట నుండి తమ న్యాయాధిపతులను మృంగివేయుదురు. వారు రాజులందరూ కూలిరి. వారిలో నన్ను స్మరించువాడొకడును లేడు. స్మరించడం అంటే ఏంటి? స్మరించడం అంటే ఏంటో తెలుసా? గుర్తు చేసుకోవడం, లేదంటే జ్ఞాపకం చేసుకోవడం, తరచుకోవడం, లేకపోతే దాన్ని ఏమంటారంటే బాగా ఎక్కువగా గుర్తొచ్చేస్తున్నాడు రా, లేకపోతే ఎక్కువగా ఆలోచించడం దానికోసం. దీన్ని ఏమంటారంటే స్మరించడం అంటారు. అర్థమైందా? ఎలాంటి వారు లేరంట దేవుని దగ్గర? నీ రాజులలో స్మరించువాడు ఒకడును. ఎందుకంటున్నాడు ఆ మాట? ఇక్కడ రాజులు ఎలా అయిపోరు తెలుసా? మామూలుగా పరిపాలన ఎంతకాలం చేస్తారు? మామూలుగా ఏమంటే దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని. అలాగే సొలొమోను కూడా అంతే. ఇంకా చూస్తే చాలామంది రాజులు కొన్ని సంవత్సరాల పాటు చేశారు. కానీ ఒక రాజు ఎంతకాలం పరిపాలన చేశాడో తెలుసా? 7 రోజులు పరిపాలన చేశాడు. ఎందుకు అంత తక్కువ పరిపాలన? ఆ మాట చదువుతామా ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం. ఎందుకు ఈ మాట అన్నాడో చెప్తున్నాను. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. యోధారాజైన ఆస ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్షాలో 7 దినములు ఏలడు. సంవత్సరాలు కాదండి,
ఎంతకాలం వెళ్ళాడు? 7 దినాలు. ఎందుకు వెళ్ళాడు? ఇశ్రాయేలుకి దేవుడిగా చెప్పబడింది ఎవరో? బైబిల్లోని కట్టడలు నియమించి ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పాలు తేలు ప్రవహించు దేశంలో సుసంపన్నంగా సమతలంగా మీరు ఇక్కడ అభివృద్ధి చెందుతారు, సంతోషంగా ఉంటారనిగా తీసుకొచ్చాడు. ఇవన్నీ చేసుకొచ్చాడు కదా. మరి ఎవరిని మర్చిపోయారు? మర్చిపోవడం అంటే ఇక్కడ అదే అంటున్నాడు, స్మరించుకోవడం, గుర్తు చేసుకోవడం. గుర్తు చేసుకోవడం మర్చిపోయాడు. ఎవరు? అక్కడున్న రాజులు. కొంతమంది నెలలు చేశారు, కొంతమంది సంవత్సరాలు చేశారు. మనది భారత చట్ట ప్రకారం మనకి పరిపాలన ఉంది. 5 సంవత్సరాలు చేయాలని పరిపాలన ఉంది. అక్కడ వరకు జరుగుతుంది. కానీ వీళ్ళకి ఎలా ఉందో తెలుసా? దేవుని పక్షాన దేవునికి మొర పెడుతూ దేవునికి విలువ ఇస్తూ బ్రతికితే, ఆయన స్మరిస్తూ బ్రతికితే, ఆయన జీవితకాలము దేవునితో బ్రతుకుతూ అక్కడ వాళ్ళకి ఏమిస్తాడో పరిపాలన చేసే అవకాశం ఇస్తాడు. మరి ఇతను ఏం చేశాడు? జిమ్రీ ఏలుబడిలో ఈయన దేవుణ్ణి స్మరించలేదు. అందుకే చదువు మళ్ళీ మాట. యోధా రాజు అయిన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరంలో జిమ్రీ అనండి తిర్షాలో 7 దినములు ఏలెను. అసలు 7 రోజులంటే ఏలటమది అసలు 7 రోజులు ఏలటమా? ఏలడమే కాదు, మన దృష్టిలో చూస్తే. అంటే ఎందుకు పాడైపోయాడో తెలుసా? అతను దేవుణ్ణి స్మరించుకోవట్లేదు. మన జీవితంలో కూడా దేవుణ్ణి స్మరించుకోవడం మానేసామనుకోండి, మన జీవితంలో మనము ఏలలేము. మన జీవితంలో మనం ఏలపోవటం ఏంటి? చూడండి, అక్కడక్కడ కొన్ని సందర్భాలు కొంతమంది తమ ప్రాణాన్ని తామే ముగించేసుకుంటారు. ఏం మర్చిపోయారు? దేవుణ్ణి మర్చిపోతే ఇలాంటి స్థితులు వస్తాయి. ఎందుకు చెప్పనా? దేవుడు ఉన్నాడని గుర్తించి దేవునితో తమ జీవితాన్ని గడపాలని ఆలోచించగలిగితే ఎప్పుడు దేవుడిచ్చిన ఈ యొక్క శరీరాన్ని పాడు చేసుకోరు, దేవుడిచ్చిన ఈ యొక్క ప్రాణాన్ని తీసుకోరు. వాళ్ళకి ఏం మర్చిపోయారో తెలుసా? ఏమో మర్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయారో తెలుసా? దేవుణ్ణి స్మరించుకోవట్లేదు. దేవుడు ఉన్నాడు కదా, ఈరోజు కాబట్టి రేపు నన్ను కాపాడుతాడు, ఈ సమస్య నుంచి నన్ను విడుదల చేస్తాడు. అప్పులు వచ్చేసి నేను చచ్చిపోతున్నావా? ఏదో ప్రమాదమైందని చచ్చిపోతున్నావా? అనారోగ్యం వచ్చి చాలామంది ఏమున్నాయండి, అనారోగ్యం వచ్చిందని చనిపోయిన ఉన్నారు. ఏమన్నా అనారోగ్యం వచ్చింది ఉండిపోతుందా? తగ్గిపోవచ్చు, లేదంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. అప్పుడు వెళ్ళిపోతాం కదా, మళ్ళీ నువ్వు ముందే తీసుకోవడం ఎందుకు? లేకపోతే కష్టాలు వచ్చినాయని, అప్పులు చేసేసారని, ఏమైనా కష్టపడి నువ్వు అసలు ముందు అప్పు చేయవలసిన అవసరం ఏంటి? పోనీ చేసావు, జరిగిపోయింది. నేను కష్టపడి తీర్చుకోవాలని శక్తి ఎందుకు దేవుడు ఎవడు నీకు? నువ్వు ఎందుకు అడగట్లేదు? ఆయన్ని స్మరించట్లేదు. నువ్వేం చేస్తున్నావంటే నీ జీవితాన్ని నువ్వే అర్ధంతరంగా పాడు చేసుకుంటున్నావు. సరైన భర్త రాలేదని ఒకరు, సరైన భార్య రాలేదని ఒకరు, నా భర్త మోసం చేసిందని ఒకరు, భార్య మోసం చేసిందని ఒకరు, పిల్లలు నన్ను వదిలేశారని కొంతమంది, నా తల్లిదండ్రులు నన్ను బాధ పెట్టారని కొంతమంది, సరైన చదువు చదవలేదని కొంతమంది, మార్కులు రాలేదని కొంతమంది. ఎందుకండి ఇలాంటివి? ఏం లేదో తెలుసా మీకు? ఏమి అర్థం కావట్లేదో తెలుసా వీళ్ళకి? స్మరణ లేదు. ఏ స్మరణ? దేవుని స్మరణ. దేవుని స్మరణ ఉండాలండి మన మనసులో ఎప్పుడు. ఆయన స్తుతిస్తూ ఉండాలి. దేవా నువ్వు నాకు తోడై ఉండు, నేను ఈ పని చేస్తున్నాను. ప్రార్థన ఒకటే కాదండి దేవునితో మాట్లాడేది, తెలుసా మీకు? ప్రతి క్షణము కూడా దేవుణ్ణి స్మరించుకోవడం కూడా, దేవుని గుర్తు చేసుకోవడం కూడా అదేనండి. దేవా నాకు ఇదిగో సహాయం చేయి, చిన్న పని చేస్తున్నాను, సహాయం చేయనన్నా ఈ ఊర్లో వెళ్తున్నాను, నీ మనసులో అనుకుంటూ వెళ్ళు. ఏంటది? స్మరణ. అర్థమవుతుందా? అంటే దేవుడు అడుగుతున్నాడు, స్మరించేవాడు ఒక్కడైనా ఉన్నాడా? ఎలాంటి వారు లేరని అడుగుతున్నాడు తెలుసా? ఏ ఒక్కడు ఇలాంటి వారు లేరు, కనపట్టలేదు. నాకు యథార్థపరుడు ఒక్కడో కూడా కనపట్టలేదు. ఉన్నారా? అయ్యా నేను ఉంటాను. నీతిమంతుడు ఒక్కడో లేడు. అయ్యా నేను ఉంటానయ్యా. అలాగే ఏమన్నా ఎలాంటి వారు కావాలి? మొర్రపెట్టేవాడు ఒక్కడు లేడు. ఎలా మొరపెట్టాలి? నిజముగా మొరపెట్టేవాడు. అయ్యా నేను నిజంగా మొరపెడతాను, నా జీవితం అలా ఉంచుకుంటాను, నీకు ఇష్టమైనదిగా నేను బ్రతుకుతాను అని అడగాలి. ఇంకా ఎలాంటి వారు లేరు?
వినువాడు ఒకడు లేడు. దేవుడు చెప్తున్న మాటలని, దేవుడు ఇస్తున్న గద్దింపుని, దేవుడు మనల్ని మార్చడానికి చెబుతున్న మాటల్ని అంగీకరించేవాడుగా మనం ఉండాలి. వినేవాడు ఒకడును లేడు. అయ్యా నేను వింటాను నీ మాటలు, నాకు అర్థమవుతుంది, నీ మాటలు నేను వింటాను. దేవుణ్ణి అడిగేవాడు ఒక్కడు లేడు. ఎలాంటి అడగాలి? దేవుని ఏమడగాలి? జ్ఞానం ఇయ్యయ్యా, నాకేమవ్వాలి? ఇంకా దేవుణ్ణి స్మరించుకునేవాడు ఒక్కడును లేడని అడుగుతున్నాడు. మనం స్మరించుకుంటున్నాం అనుకుంటున్నామేమో, ప్రతి క్షణం కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఇంకా పశ్చాత్తాపపడివాడు ఒకడు లేడు. చాలామంది పశ్చాత్తాప పట్టలేదు. ఎందుకని? నేనే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం ముగించేసుకుందాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం చదవన్నమాట. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాటలు వారడుకొనుచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడు వాడొకడును లేకపోయెను. చూడండి, దేవుడు నాకు ఎందుకింద అన్యాయం చేశాడు అని అంటారా తప్ప అసలు ఎందుకు ఈ తప్పు జరిగింది నా జీవితంలో అని ఆలోచించుకుని, అయ్యా నా వల్ల జరిగింది, ఇది పశ్చాత్తాపడితే వాళ్ళు ఎవరు ఉన్నారా? అయ్యా నేను చేసిన తప్పే, అప్పు నేను చేయడమే, జలసాలకి పోయాను, ఎక్కువ ఆలోచించేశాను, లేకపోతే ఈ పనుల విషయంలో, లేకపోతే ఇలాంటి విషయాల్లో నేనే గొప్పవాడు చేయాలని అప్పులు చేసుకొచ్చి పెళ్లి చేశాను. పశ్చాత్తాపం ఏంటంటే విషయంలో పశ్చాత్తాపట్టలేదంట. ఎందుకు చేయకూడదు, ఎందుకు వెళ్ళకూడదు? చాలామంది చూడండి, ఈనాడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? ఇలాంటి మాటలతో పాడు చేసేస్తున్నారు. ఎందుకు కొట్టాడు నిన్ను, ఎందుకు అంటాడు? ఆడికి అది అధికారం ఏంటి? భర్త దగ్గర భార్య అని, భార్యనేమో భర్త దగ్గర నీ మాట ఏంది రచ్చగొట్టి వాళ్ళకి ఏం లేకుండా చేస్తున్నారా? పశ్చాత్తాపడటం లేకుండా చేస్తున్నారు. తాను చేసిన తప్పుడు మాటో అన్న మాటో లేకపోతే చేసిన కార్యమో దానిలో తప్పు ఉంది అని ఎంచుకునే ఆలోచన వారిలో రావట్లేదు. ఇంకా దేవుని దగ్గర పశ్చాత్తాపం ఎక్కడ ఉంది? మనుషుల దగ్గరే కనపడట్లేదు. ఆలోచించండి, అంతేనా? దేవుని దగ్గర పశ్చాత్తాపం ఎక్కడొస్తుంది మనకు? అసలు ఆయన కనబడకుండా మనల్ని నడిపిస్తున్నాడు కదా. మనకు ఎదురుకున్న వ్యక్తినే గౌరవించలేకినప్పుడు, ఎదురుకున్న ఒక వ్యక్తినే నువ్వు సమాధానంతో వాళ్ళతో బ్రతకలేనప్పుడు, కనబడిని ఆయనకి నువ్వు ఎలా పశ్చాత్తాపడతావు? అంతేనా? అంతేనండి. ఆలోచించండి, దయచేసి గమనించండి. మన జీవితంలో దేవుడు మనకి తెలియజేయాల్సిన విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. ఒక్కడైనా ఉన్నాడా ఇలాంటి విషయాలు? నీతిమంతుడు, యథార్థపరుడు, దేవుణ్ణి అడిగేవాడు, మొర్రపెట్టేవాడు. ఎలా మొరపెట్టేవాడు? నిజముగా మొరపెట్టేవాడు. అలాగే దేవుని మాట వినేవాడు, దేవుణ్ణి ఇంకేంటండి ఇంకెలాంటి వాడు? పశ్చాత్తాపపడేవాడు. అంతేకాదు దేవుని స్మరించుకునేవాడు ఎవరైనా ఉన్నారా? ఉండాలండి. మనం ఈ విషయాలు మనకు తెలియజేసింది ఎందుకు తెలుసా? దేవుడు మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. నువ్వు నేను అలాగే ఉండాలని మనల్ని తెలియజేస్తున్నాడు. మనం ఒకవేళ ఉన్నాము అనుకోండి సంతోషం, లేమనుకోండి ఏ సందర్భాల్లోనైనా ఇప్పుడు చెప్పిన మాటలు దేనిలోనైనా మనం లేమనుకోండి, అయ్యో నేను మార్చుకోవాలి నా జీవితం, నిజమే నా జీవితంలో ఇది లేదు, నేను మార్చుకుంటాను అని ఇప్పటికిప్పుడు మనం మన దేవుని ఎదుట తీర్మానం చేసుకుని ముందుకు కొనసాగిపోవాలి. అవునా? అలాంటి వారుగా మనం అందరము ఉండాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మన వేడుకల్లో ఈ మాటలు ఫలింపచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, విలువైన మీ మాటలు ఇంతవరకు కొద్ది సమయం విన్నాం. మీరే మాకు తెలియజేశారని నమ్మొచ్చు. ఇందులో నా ఘనత ఏమీ లేవని విశ్వసిస్తూ మేము ఒక్కరిగానైనా మీరు చెప్పిన వారిగా ఈ విషయాల్లో ఒక్కడైనా ఉన్నాడా అని చెప్తున్నట్టుగా నేను ఉన్నానని వారిగా మేము బ్రతికే స్థితిలో మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని, విన్న ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరిచి బలపరిచి ఫలింపచేయమని, సమస్త విషయాలు మీ పాదలతో చేర్చుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మీరు మాతో ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారు పెట్టించిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకుంటూ ప్రాధేయపడుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలు. బలారాధన కార్యక్రమాన్ని